హాయ్ అండి, వెల్కమ్ టు సుజాత టెక్ వరల్డ్. ఈరోజు మనం దొండకాయ పచ్చడి ఎలా చేసుకుందాం చూద్దామండి. ముందుగా దొండకాయ ముక్కలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. 4 పచ్చిమిర్చి, 2 టమాటాలు ఇలా రెడీ పెట్టుకొని స్టవ్ వెలిగించి కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. 4-5 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిమిర్చి వేసాను. చూడండి, కొంచెం అలా మగ్గగానే దొండకాయలు వేసుకోవటమేనండి. దొండకాయలు ఎక్కువగా మగ్గే పని లేదండి. చూడండి, ఇలా అయితే సరిపోతాయి. 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నవి ఇలా వేసుకోండి. అన్నీ కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలండి ఈ పచ్చడికి. మరి మిక్సీ పట్టేది కదా, మెత్తగా అయిపోతాయి. 4 వెల్లుల్లి వేస్తున్నాను. ఒక చిన్న సైజు ఉల్లిపాయ తీసుకున్నాను. పెద్దవే కట్ చేసుకోవాలండి. ఉల్లిపాయ మరి చిన్నవి కట్ చేసుకోకూడదు. కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొంచెం చింతపండు వేసి చూడండి ఇలా మగ్గిపోయినవి కూడా అప్పుడే మనకి సరిపోయిద్దండి. ఒకసారి అలా తిప్పుకొని మిక్సీ జార్లోకి వేసుకోవటమేనండి. చాలా ఫాస్ట్గా అయిపోయిద్దండి. టేస్ట్గా సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. ఇలా వేసి మిక్సీ వేసుకోవటమేనండి. ఇంకా చూడండి, నేను మిక్సీ వేసిన తర్వాత కొంచెం కచ్చాపచ్చగానే ఉండాలి. ఇది ముక్కలు మనకి నోటికి తగులుతుంటే తింటుంటే 2 టేబుల్ స్పూన్ల వరకే ఆయిల్ వేస్తున్నానండి. ఎక్కువ వేయట్లేదు. మనం ఆయిల్లో మగ్గబెట్టాం కాబట్టి పోపులు వేస్తున్నాను. పోపులు చిటపట్లాడగానే కరివేపాకు వేసుకోవటం. తర్వాత మనం మిక్సీ జార్లో చట్నీ బౌల్లోకి తీసుకోవాలండి. ఇలా బౌల్లో తీసుకొని నేను తాలింపు అనేది ఇట్లా వేస్తున్నాను. కావాలంటే మీరు కళాయిలోనే వేసి కలుపుకోవచ్చండి. బాయ్.